ప్రగతి భవన్కి అయితే చాలా మంది డిఫరెంట్ ఇష్యూస్ కోసం వస్తూ ఉన్నారు. చాలా జిల్లాల నుంచి వస్తున్నారు. సో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సమస్యలు అసలు ఇన్ని సమస్యలు ఉన్నాయా? కొన్ని వేల మంది ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం ఇక్కడైతే ప్రజావాణిలో తమ దరఖాస్తు ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత మా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్నటువంటి టెన్షన్లో ఉంటున్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ సమస్య ఏంటి అని అన్న? ఏంటి సంగారెడ్డి జిల్లా అండి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు స్పీకర్లు, స్కావెంజర్లు, టెక్నీషియన్స్. వారిని కరోనా సాకు పేరు మీద అప్పటి కేసీఆర్ ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించినారు. ఇప్పటి వరకు కొంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది పనిచేయట్లేదు. కాబట్టి అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకొని వారిని ఆదుకోవాల్సిందిగా ఇక్కడికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది ఈ కార్మికులు ఉంటారు. కాబట్టి జిల్లాలో 2,500 మంది దాదాపుగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా చెప్పా పెట్టకుండా కరోనా సాకుతో కేసీఆర్ నాయుడు వీళ్ళని విధుల్లో నుంచి తొలగించింది. అట్లాగనే పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే శాలరీ 1,500, 2,000 రూపాయలు, 2,500 రూపాయలు మాత్రమే. ఈ గౌరవ వేతనం అనే పేరు మీద స్వచ్ఛ భారత్ అధికారులుగా వీళ్ళని నియమించుకున్నారు. కాబట్టి వీరిని యథావిధిగా ప్రభుత్వ పాఠశాలలో 75 సంవత్సరాలుగా ఏ స్వీపర్ లేడు, అటెండర్ లేడు, టెక్నీషియన్స్ లేడు, గంట కొట్టి నీళ్లు పెట్టే వాళ్ళు కూడా లేరు. ఉన్నారా అంటే అక్కడక్కడ మాత్రమే అటెండర్స్ ఉన్నారు. వాళ్ళని రిటైర్డ్ అయితే మళ్ళీ తిరిగి తీసుకునే రివ్యూ చేసుకునే పరిస్థితులను కూడా అప్పటి ప్రభుత్వం చేయలేదు. వీరితోటి వెట్టి చాకిరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది చేయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి అర్జునూపకంగా ఇవ్వడం జరిగింది. చేయబట్టి 1,500 చేస్తున్నాం. పిల్లలను ఎట్లా బతుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మా సంసార జీవన సాగరం ఎట్లా సాగాలి మేడం? 1,500 నెలకు, అది కూడా టైంకి ఇస్తారు. ఒక సంవత్సరం పాటు ఇవ్వలే లేదు మేడం. ఖాళీ ఖాళీగా ఉన్న టీచర్లు 150 ఇచ్చి వాళ్ళు నీట్నెస్ ఉండడానికి పిల్లలకు అనారోగ్యం వస్తుందమ్మని మమ్మల్ని ప్రాధాన్యపడి చేయించుకున్న రోజులు ఉన్నాయి. సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా టైంలో అదే కరోనా టైంలో వేరే ఉద్యోగాలకి ఉన్న ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా లేని సదుపాయం చేశారు. వాళ్ళ పొట్టకుడు మేమైతే ఇంటి శాఖలు చేసి ఉన్నప్పుడు తిని లేనప్పుడు క్లీనింగ్ అంటే మేము రూములు గదులు క్లీన్ చేస్తాము, వాటర్ పెడతాము, వాష్రూమ్ క్లీన్ చేసుకుంటాము, చెట్లు పెడతాము, చెట్లకు నీరు వస్తాము, గడ్డి తింటాము. మేము పొద్దున 6:30, 7కి వెళ్ళినామంటే సాయంత్రం తాళాలు వేసుకొని మళ్ళీ 6 వరకు మేము ఇళ్ళకి రాము. మేము ఏదైనా ఎక్కడైనా వెళ్తున్నామంటే మేము గవర్నమెంట్ జాబ్లో పర్మిషన్ తీసుకొని పోయినట్టు పోవాలి. అట్లాంటి మన ఊరి మనబడి అని పెట్టి వాస్తవమే అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని బాగానే చెప్తున్నారు. అక్కడ ఉన్న నీట్నెస్ లేనప్పుడు, అక్కడ పని చేసే వాళ్ళు లేనప్పుడు ఎలా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకొని వాళ్ళని ఎట్లా జాయిన్ చేస్తారు మేడం? అందుకే చాలామంది మేము అక్కడ ఉండి చూస్తున్నాము. అమ్మ ఇక్కడ నీట్నెస్ లేదు, ఆయా లేదు, ఇక్కడ ఎవరు లేరు, చీపర్లు లేరు. అట్లాంటప్పుడు కొన్ని ఊర్లలో కొన్ని గ్రామాలలో పిల్లలే ఫీజు తెచ్చుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతమంది పని చేస్తున్నారు, ఇంతమంది పని చేస్తున్నారు ఒకటే అని అంటే ఎంతమంది రాలేము కదా మేడం. మేము ఒక ఊరికి వెళ్ళి 2, 3 ఇట్లా వచ్చారు. అందరూ ఒక ఊరికి వెళ్ళి ఇంతమంది వస్తే స్కూల్లో వస్తుంటారు. ఊరికి వెళ్ళి 2, 3 వచ్చినాం కాబట్టి ఇప్పుడు మాకు సరిపోతలేదని అడుగుదామని నేను చెప్పడం నాకు ఒక్కటి చెప్పండి. మేమైతే రాలేదు, ఓకేమో నాకు తెలియదు. బాత్రూంలో పరిస్థితి గవర్నమెంట్ నేను ఒక మాట చెప్తాను మేడం. మీరు అడుగుతున్నారు బాగానే ఉంది. బాత్రూంలో విషయం ఏంటి అని అంటే అక్కడ మమ్మల్ని తీసేసి పంచాయతీలకు అప్పచెప్పారు. కొంతమంది ఏమో అక్కడ పంచాయతీలు అదే 1,500, 2,000, 1,000 రూపాయలు ఇచ్చి చెయ్యమని చెప్తున్నారు. అట్లా కొన్ని
గ్రామాలలో క్లీన్ ఉంది. కొన్ని గ్రామాలలో కొన్ని ప్లేస్లలో ఏం చేస్తారంటే అదే పంచాయతీ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఓన్లీ ఊడవడము చెత్త తీసుకొని పోవడం అంతవరకే. వాళ్ళు గదులు చేయడం కానీ వాష్రూములు చేయడం కానీ పంచాయతీతో సంబంధం లేదు. అది ఒకటి. ఇప్పుడు మన ఎవరన్నా కానీ ప్రభుత్వం ఉందో వాళ్ళు గుర్తించాలి కదా మేడం. అట్లాంటప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉంటే ఈ విధంగా చూసుకుంటుందని వాళ్ళకు కూడా తెలియాలి కదా. కొన్ని మీరు అన్నది నేను కాదనట్లేదు, కొన్ని విలేజ్లలో ఉన్నది. కొన్ని విలేజ్లలో పంచాయతీలు పొద్దున ఒక 1 అవర్ వస్తారు, మూసేసుకొని వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళు క్లినిక్లు ఉన్నాయి. ప్రతి ఊర్లో అట్లా ఉన్నది అనడం తప్పు మేడం. అది ఒకటి మేము అనేది. మేము ఉన్నంత వరకు మేము క్లీన్ చేసుకుంటున్నాం మేడం. ఏంటంటే పిల్లల భవిష్యత్తు లేకపోతే పాపం దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలు కూడా చాలా మంది వస్తారు. ఆడపిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లం ఉందో మీకు తెలియదు కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కరెక్ట్ అడిగే దానికి కరెక్ట్ మీరు అడిగిన బాత్రూములు ఖచ్చితంగా వరస్ట్గానే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. ఎందుకంటే దానికి మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. ఈ స్కావెంజర్లను సీపర్లను ఎప్పుడైతే కేసీఆర్ తొలగించినాడో ఆ రోజు నుండి వారిని గ్రామ పంచాయతీలకు ఎప్పుడైతే అప్పచెప్పినారో ఆ రోజు నుండి ఈ బాత్రూములు కానీ ఎలాంటి టాయిలెట్స్ కానీ కడగలేని పరిస్థితి, అవి పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద చెత్త తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోడ్డు సాగు చేసుకుంటే అదే టైం సరిపోలేదు. కాబట్టి లోపలికి వచ్చి ఆ బాత్రూమ్ సాల్వ్ చేయాలి, ఇది సాల్వ్ చేయాలి, ఎవరు చూస్తున్నారని ఎవరు పోతున్నారని అనేసి పట్టించుకొని ఈ గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామ పంచాయతీలు ఎవరైతున్నారో ఆ పాఠశాలలో మరుగుదొడ్లను పట్టించుకోలేదు, పరిశుభ్రంగా ఉంచలేదు. కాబట్టి విధుల్లోకి తీసుకోలేనప్పుడు మీరు ఎట్లా సాఫ్ చేస్తారు? చేయరు కదండి, మీరు చేయలేరు. కాబట్టి యథావిధిగా మీరు సాఫ్ చేసే విధంగా మీరు వెంటనే విధుల్లోకి తీసుకుంటే ఆ మరుగుదొడ్లు ఆ బాత్రూములు పాయగలు ఇవన్నీ నీట్గా నీట్గా ఉంటాయి, పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి తిరిగి వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలి, వాళ్ళని యథావిధిగా తొలగించాలి గ్రామ పంచాయతీ. కాబట్టి వీరిని విద్యాశాఖ కిందనే ఉంచాలనేది డిమాండ్. కావాలి 10,000 మీతోటే వస్తాను నేను. పొద్దుగా 4 గంటలకు పోతే మన ఆరోగ్యం చేయడం, కారాలు వేసుకోవాలి, రాసులు ఉండాలి, నీళ్ళు పట్టాలి. ఇంత పని ఇంత పని ఇన్ని పనులు ఉంటాయి మాకు మేడం. చట్ట ప్రకారం आशा रहता है ఏం చేయాలి స్కూల్లో సో మొత్తం మీద అది అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి. అంటే చాలామంది ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్కి అనుబంధంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒకటే కోరుతున్నారు, స్కూల్స్కి అనుబంధంగా ఏవైతే ఇవన్నీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అడ్రస్ చేయండి. మేము అడుగుతుంది ఒకటే, మేము పూర్తిగా క్లాస్ రూమ్స్ కావచ్చు, లేదంటే స్కూల్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా క్లీన్నెస్ కూడా ఇంపార్టెంట్. సో మేమందరం కూడా కొన్ని
15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం, ఓర్చుకున్నాం, మాకు కూడా గౌరవ వేతనం కావాలి, మమ్మల్ని కూడా కొంత చూడండి అన్న రిక్వెస్ట్ కోసం అయితే ప్రజావాణి దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెట్టారు. వాళ్ళ సమస్యను అయితే చెప్పడం జరిగింది. మరి వాళ్ళ సమస్యని గవర్నమెంట్ ఎంత సీరియస్గా దృష్టి పెట్టబోతోంది, ఎందుకంటే స్కూల్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టబోతోందన్న వార్తలు ఇస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా త్వరలోనే అడ్రస్ చేసే అవకాశం ఉన్నటువంటి ఆశాభావం అయితే ఇక్కడ ఉన్నటువంటి